డిటివి న్యూస్ కి స్వాగతం. ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులను పెంచొద్దని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డికి ఏబీవీపీ బృందం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ సెక్రటరీ పృథ్వీతేజ రాష్ట్రంలో 3 ఏళ్లకోసారి పెరిగే ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులను ఇష్టారీతిన పెంచడానికి ప్రతిపాదనను పంపిన టీఏఎఫ్ఆర్సీ నిర్ణయాన్ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, కళాశాలలు తప్పుడు ఆడిట్ లెక్కలు చూపిస్తూ ఫీజులు పెంచుకుని పేద విద్యార్థుల దగ్గర లక్షల డబ్బులు వసూలు చేయడానికి సిద్ధం అవుతున్నాయని టీఏఎఫ్ఆర్సీ పంపిన ప్రతిపాదనలను విద్యాశాఖ ఉన్నత అధికారులు తిరస్కరిస్తూ చివాట్లు పెట్టారు. దీంతో మనం అర్థం చేసుకోవచ్చు, ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజుల పెంపును అశాస్త్రీయబద్ధంగా పెంచడానికి అనుమతి అడుగుతున్నాయి. డిమాండ్ లో ఉన్న కోర్సులకు లక్షల రూపాయలు డొనేషన్ల పేరుతో వసూలు చేస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాల దాహం తీరకుండా ప్రభుత్వానికి ఫీజులు పెంపు చేయని తప్పుడు లెక్కలు సమర్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నమస్తే. పృథ్వీ, ఏబీవీపీ హైదరాబాద్ సిటీ సెక్రటరీ. ఈరోజు రాష్ట్రంలో ఈ యొక్క టీఏఎఫ్ఆర్సీ తీరు ఎట్లుందంటే, పేద మధ్యతరగతి విద్యార్థులని ఇంజనీరింగ్ విద్యకు దూరం చేసేటువంటి కుట్ర ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతా ఉంది. 3 ఏళ్లకు ఒకసారి పెరిగేటువంటి ఇంజనీరింగ్ కళాశాల ఫీజులను తప్పుడు ఆడిట్ రిపోర్ట్లతోటి టీఏఎఫ్ఆర్సీ అధికారులు ప్రైవేట్ కళాశాల యజమాన్యాలతోటి ఈరోజు కుమ్మక్కయి తప్పుడు లెక్కలు చూపిస్తూ విచ్చల విడిగా ఫీజులు పెంచుకోవడానికి ప్రతిపాదనలు పంపితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కనీసం పట్టించుకోకుండా వాటిని ఎవరైతే బడా బాబులు ఉన్నారో వాళ్లకు లాభం చేకూర్చే విధంగా ఈరోజు ఇంజనీరింగ్ ఫీజులను పెంచేటువంటి ప్రక్రియ జరుగుతా ఉంది. వాళ్ళ యొక్క ఖర్చులెంత, వాళ్ళ యొక్క లాభాలెంత, ఇవన్నీ కూడా తప్పుడు రిపోర్టులతోటి ఈరోజు ప్రభుత్వాన్ని కావచ్చు, ఉన్నతాధికారులను కావచ్చు మోసం చేసేటువంటి కుట్ర ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, ఈ రోజు పేద విద్యార్థులు, ఫస్ట్ జనరేషన్ విద్యార్థులు హైదరాబాద్ కు వచ్చి ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలంటే లక్షలు కట్టాల్సిందేనా? ఈ రోజు కొన్ని కళాశాలలు బి కేటగిరీ సీట్ల పేరుతోటి 20 లక్షలు 30 లక్షలు లక్షలు వసూలు చేస్తూ రియల్ ఎస్టేట్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ డల్ అయింది. ఇంజనీరింగ్ కళాశాల యొక్క మాఫియా పెరిగిపోయింది. రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉండేనో ఇంజనీరింగ్ కళాశాల బి సీట్ల యొక్క దందా కూడా ఒక్కో కళాశాలలో 20 లక్షలు 30 లక్షలు డొనేషన్లు తీసుకున్నా కూడా ధన దాహం తగ్గకుండా ప్రైవేట్ కళాశాలలు పేద విద్యార్థులు కట్టేటువంటి ఫీజుల మీద పడ్డరు. మేము ఒకటే చెప్తా ఉన్నాం గవర్నమెంట్ కి, మీరు ఎంతైనా ఫీజులు పెంచండి, 20 లక్షలు చేసినా పర్లేదు కానీ 20 లక్షల ఫుల్ రియంబర్స్మెంట్ గవర్నమెంట్ విద్యార్థులకు ఇవ్వాలి. 2 ఏళ్ల క్రితం బీజేపీ ఎంపీలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, అప్పటి గవర్నర్ తమిళసై పాల్గొన్న వందే భారత్ ట్రైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హంగామా చేసిన పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ జ్యోతి మల్హోత్రా వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జ్యోతి మల్హోత్రాను దేశద్రోహం కింద అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. हेलो गाइस, जय हिंद। मैं हूं अभी सिकंदराबाद रेलवे स्टेशन पे और यहाँ पे देख रहे हो कितनी खूबसूरत डेकोरेशन हो रखी है यहाँ पे स्टेज की, और आ चुकी है फर्स्ट आंध्र प्रदेश की और तेलंगाना स्टेट के बीच में दूरी को कम करने के लिए वंदे भारत तेलुगु लोगों की जान शान मान। ये है खूबसूरत सी नई वंदे भारत का फर्स्ट लुक और हम लोग एक्साइटेड हैं इस ट्रेन से ट्रैवल करने के लिए। पासेस हमें मिल चुके हैं और हमारी जो सीट नंबर है वो है चेयर कार में C8 कोच में 24 नंबर। तो ये है यहाँ का चेयर कार का फर्स्ट लुक। चेयर कार जो है बड़ी खूबसूरत, थोड़ी सी कंफर्टेबल भी लग रही है मुझे। सो दिस इज आवर एग्जीक्यूटिव चेयर कार। मैं आपको दिखाती हूँ कि इसका कंफर्टेबल कैसी है। ये कंफर्ट कितना ज्यादा है, इतनी ज्यादा रिक्लाइन हो सकती है, तो मुझे लगता है कि काफी ज्यादा अच्छा है। स्पेशली इन्होंने यहाँ नेकलेस जो दिया है ये बहुत ज्यादा अच्छा है। इलेक्ट्रिक सॉकेट्स हैं और साथ में ट्रेन। तो ये एग्जीक्यूटिव कोच में ट्रैवल करने का बहुत बड़ा का बेनिफिट हो सकता है। लास्ट टाइम जब मैंने चेन्नई वंदे भारत की थी तो ये मुझे मिली थी मनीषा जी, लगता है ये 35 स्टाफ आप भी यहीं का यही ऐसे में। या ओके, नाइस मीटिंग। इन्होंने मुझे देख के रोक लिया। तेलुगु में बोल दो। तेलुगु चपाला। इंडिया की 8th वंदे भारत और तेलंगाना स्टेट की फर्स्ट वंदे भारत, और ऐसे मौके पे तेलुगु ट्रैवल ब्लॉगर ना हो, ये कैसे हो सकता है? हाय, देयर इज अ स्मॉल करेक्शन। यप, तेलुगु स्टेट्स का फर्स्ट वंदे भारत, कनेक्टिंग 2 स्टेट्स। यस, तेलुगु स्टेट का, आंध्रा एंड तेलंगाना, राइट। आपके स्टेट में हमारा वेलकम कैसे करेंगे आप? स्वागतम सुस्वागतम। थैंक यू। विशाली मैम, हाय मैम, कैसे हैं? मैं एक्सपेक्ट कर रही थी
హైదర్ నగర్ వద్ద హైడ్రా కూల్చివేతలు చేస్తూ ఉండటంతో భద్రతా నిమిత్తం భారీగా మోహరించారు పోలీసులు. సర్వే నంబర్ 145/3లోని అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్లు, బారికేడ్లు తొలగించారు. ఓఎండ్ఎం పనులపై ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, కడా కమిషనర్ రామసుందర్ రెడ్డి, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిఈలు, ఎస్ఈలు మరియు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ 100,000 కోట్లు పెట్టి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, డ్రైన్స్ నిర్మిస్తే గత ప్రభుత్వం మెయింటెనెన్స్ కూడా లేకుండా గాలి కొదిలేసింది. ఇరిగేషన్ పనులు నిర్వహణ మరియు మరమ్మతుల కోసం చంద్రబాబు విడుదల చేసిన 344 కోట్లు సద్వినియోగం చేసుకునేలా ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించాం. తూడు, గుర్రపుడెక్క, పూడికతీత వంటి అత్యవసర పనుల కోసం 10 లక్షలు దాటితే కాలయాపన లేకుండా 7 రోజుల్లోనే పూర్తయ్యేలా షార్ట్ టెండర్లు పిలవాలని ఆదేశించాం. 10 లక్షల లోపు ఉన్న పనులను సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టుకోవచ్చు. గత ప్రభుత్వంలో కనీసం కాలువల్లో తట్ట మట్టి తీయకపోగా, షట్టర్లు, డోర్లు, గేట్లకు మరమ్మతులు చేయకపోగా, గ్రీజు కూడా పెట్టలేదు. గత ప్రభుత్వం తప్పిదాలను సరిచేసుకుంటూ ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నాం. 2025 ఖరీఫ్ ప్రారంభానికి ముందు మే నెలాఖరుకు పూర్తయ్యే లక్ష్యంగా నిర్వహణ మరియు మరమ్మతు పనులను చేపట్టాలని అన్నారు. పనులను సకాలంలో పూర్తి చేయడానికి చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు నిరంతరంగా పర్యవేక్షణ చేయాలని అన్నారు. మేడిపల్లి వినాయక నగర్ సర్వే నంబర్ 103లోని 2 ఎకరాల 12 గుంటల భూమిలోని యనమల రేవంత్ రెడ్డి నగర్ పేరుతోటి స్థానికులు ఫ్లెక్సీ ఏర్పాటు చేసి గుడిసెలు వేశారు. ప్రభుత్వ స్థలం అంటూ పోలీస్ బందోబస్తు నడుమ రెవెన్యూ అధికారులు కూల్చివేసే ప్రయత్నం చేశారు. వారిని స్థానికులు అడ్డుకున్నారు. గతంలో 1997లో ప్రభుత్వం మాకు పట్టాలు ఇచ్చిందని స్థానికులు వాదన. ఈ నేపథ్యంలోనే వినాయక నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గతంలోనే 1997లో అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 150 మందికి 60 గజాల చొప్పున పట్టాలు ఇచ్చారు. కానీ అప్పటి నుండి ల్యాండ్ పొజిషన్ చూపించలేదని బాధితులు వాపోయారు. ల్యాండ్ కోసం అప్పటి నుండి ఇప్పటి వరకు అధికారులను, నాయకులను కలిశామని హామీలు ఇస్తున్నారు తప్ప తమకు ఎవరూ న్యాయం చేయడం లేదని, తమకు కేటాయించిన ప్రాంతంలో గుడిసెలు ఏర్పాటు చేసుకున్నామని బాధితులు మొరపెట్టుకున్నారు. తమకు న్యాయం చేసి తమకు పట్టాలు ఇచ్చిన స్థలం తమకే కేటాయించాలని కోరుతున్నారు. కానీ ఈ స్థలంలో కొందరు అక్రమంగా నిర్మాణాలు చేసుకున్న రెవెన్యూ అధికారులు వారికి సహకరిస్తున్నారని ఆరోపించారు. పట్టాలు ఉన్నా తమకు అనవసరంగా సంవత్సరానికి వస్తే 6 నెలలకు సెకండ్ హాఫ్ ఎవరు చెప్పాడట ఎంఆర్ఓ గారు. మీరు రోజు కూర్చొని అడగ ఒకసారి ఎన్నో సార్లు
2007లో సప్తా ఇంద్రారెడ్డి గారి వైఎస్ రాజశేఖర హయాంలో సప్తా ఇంద్రారెడ్డి గారి వీళ్ళకందరూ కూడా పట్టలు వంచారు. పట్టలు వంచినప్పుడు అప్పటి నుండి కూడా ఇది లొల్లి అయితేనే ఉంది, చేస్తూనే ఉన్నాం. 2016లో ఏం చేసేదంటే సాకరులకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక రజక్ సంఘానికి ఒకసారి ఇచ్చింది అనేది మాకు అప్పుడు వార్త వచ్చిన ఎమ్మటినే మొత్తం గ్రామం మొత్తం పోయి కలెక్టర్ ఆఫీస్ కాడ పోయి మేము ధర్నా చేసి ఓ లెటర్ ఇచ్చి వచ్చినాక వాళ్ళు కొంతవరకు ఆపారు. ఆపినాక మేము చేసినాం. ఇది గుర్సలు వేసినప్పుడు మల్లారెడ్డి గారు వచ్చి నేను 100% మీకు ఇప్పిస్తా, మీకు న్యాయం చేస్తానని ఆ రోజు మాట ఇచ్చింది జరిగింది. మాట ఇచ్చినచ్చో ఆయన కూడా హరీష్ రావుతో క్యాబినెట్ మీటింగ్ పెట్టించి హరీష్ రావుతో ఇది ఒక తీర్మానం చేసి వాళ్లకు అక్కడ బయట ఇచ్చేటట్లు ఇక్కడ ఇలా పేదలకు ఇవ్వమని కలెక్టర్ గారు ఇష్యూ చేసిన లెటర్ కూడా ఉంది సార్. లెటర్ కూడా ఉంది, ఇక్కడ చూడండి. అదొకటి. రెండోది ఏమైంది, అయినాక మళ్ళీ రజాక్ వాళ్ళకు రాలేదని కలెక్టర్ గారు ఆర్డీఓకి రాసిండు, ఆర్డీఓ ఎంఆర్ఓకి రాసిండు, ఎంఆర్ఓ గారు తొక్కిపెట్టేసిండు విషయం అది. మళ్ళీ కూడా మళ్ళీ కలెక్టర్ జాయింట్ కలెక్టర్తో పోయినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఏం చేసినామంటే ఇదే జంగాయాదవ్ గారు కానీ మన సుధిరెడ్డి గారు కానీ వీళ్ళందరినీ మేము కలెక్టర్తో మళ్ళీ పోయినాం. కలెక్టర్ కూడా ఏం చేసిండు, ఇమ్మీడియట్గా వాళ్ళకి పొజిషన్ ఇవ్వని ఆర్డీఓ గారు ఎంఆర్ఓకి రాశారు. ఎంఆర్ఓ దాన్ని ఏం చేసి ఆపేసింది. ఆపి ఇంకోటి ఏం చెప్తుందంటే ఆమె ఒకటే పదం చెప్తుంటే దొంగ పట్టలు అనే ఒక పదం ఆయన ఊత రకంగా వచ్చేస్తుంది. నేను ఒకటే చెప్తున్నాను, 150 మంది 130 మంది దొంగ పట్టలేనప్పుడు నేను అగ్రి అదంతా దొంగ పట్టలు అనుకున్నాం. దొంగ పట్టలేనప్పుడు ఈ ఒక ఇల్లు 2 ఇళ్ళు ఎట్లా కడతారు సార్? ఈ సాకలకి ఇచ్చారు ఒక అగ్రి, సాకలకి ఇచ్చినప్పుడు అది కూడా సాకలకు వర్తిస్తుంది కదా సార్. పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలోని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాగారం ప్రశాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత విద్యాశాఖను పూర్తిగా గాలికి వదిలేసింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు తమ సమస్యలను చెప్పుకోవడానికి కనీసం విద్యాశాఖ మంత్రి కూడా లేడు అని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కోర్సు విద్యార్థులకు మొత్తం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎంతో మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. ప్రభుత్వం ఫీజు నియంత్రణపై ఒక కమిటీ వేయాలని అన్నారు. ఫీజు బకాయిలను జూన్ మొదటి వారంలోపు విడుదల చేయకుంటే వేల మంది విద్యార్థులతో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మీడియా మిత్రులందరికీ మా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసి గాలికి వదిలేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒకటే మేము తెలియజేస్తా ఉన్నాం, ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కసారి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. దానికి 8,000 కోట్ల పెండింగ్ బకాయిలు అయిపోయినాయి. దానివల్ల ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇక్కడ విద్యార్థులను ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతున్నారు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు విద్యార్థులకు ఎంతో రకంగా మనకు ఫండ్ ఇచ్చి ఎన్నో రకాలుగా విద్యా వ్యవస్థను మొత్తం ఆదుకుంటా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసేది. కనీసం మా విద్యార్థుల సమస్యలు చెప్పుకోవడానికి కూడా ఒక విద్యాశాఖ మంత్రి లేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేయాలని రేవంత్ రెడ్డి పూనుకున్నాడు. మేము ఇక్కడ నుంచి తెలియజేస్తా ఉన్నాం, విద్యా వ్యవస్థ ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతోంది, ఇప్పటికైనా ఫీజు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం ఇవ్వండి. మేము ఇవ్వకుంటే వేల మంది విద్యార్థులతో సహా అందరం కూడగలుపుకొని మీ సచివాలయాన్ని మేము ముట్టడిస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నియంత్రిత వైఖరి అవలంబిస్తుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక అసాధ్యం. రాజుల పరిపాలన దిశగా బీజేపీ అడుగులేస్తోంది. పహల్గాం ఉగ్రదాడి విషయంలో బీజేపీ విధానం తానే పాలకవర్గం, తానే ప్రతిపక్షం తీరుగా వ్యవహరిస్తోంది. ఉమ్మడి రాష్ట్ర ప్రజల ఆరోగ్య ప్రయోజనాలు కాపాడే ఎయిమ్స్ ను స్థానిక కేంద్ర మంత్రులు పట్టించుకోవటం లేదని అన్నారు. బీజేపీ వారు ఒక దేశం ఒక ఎన్నిక అనే అంశం మీద ఒక అవగాహన సదస్సు అని చెప్పేసి పెట్టారు. 10 మంది వాళ్ళ నాయకులను పిలిచి పెట్టుకున్నట్టుంది. దాంట్లో వాళ్ళ కేంద్ర నాయకుడు బన్సల్ గారు, అలాగే కేంద్ర మంత్రి
కిషన్ రెడ్డి గారు ఇంకా తదితర నాయకులు పాల్గొన్నట్టు వచ్చింది. కానీ అలాగే కేంద్రం నుంచి చౌహాన్ గారు కేంద్ర మంత్రి ఆయన ఆన్లైన్లో పాల్గొన్నట్టు వచ్చింది. వారు చెప్పిన విషయాలు చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఒక దేశం ఒక ఎన్నిక జరిపితే ఖర్చు తగ్గుద్ది అనేది మొదటి పాయింట్. రెండవది, ఈ ఎన్నికల ప్రక్రియ అనేది అభివృద్ధికి ఆటంకంగా ఉంది కాబట్టి అభివృద్ధి మెరుగుపడాలంటే ఒకేసారి ఎన్నికలు జరిగితే బాగుంటుంది. అందుకని ఈ పద్ధతిని మోడీ గారు చాలా కాలం చెప్తున్నారు కాబట్టి వారు చెప్పిన దాన్ని అనుసరించి మనం దాన్ని అంగీకరించడం మంచిది అని చెప్పే పట్ల వారి ప్రసంగాలు జరిగినాయి. మేము మొదటి నుంచి ఛాలెంజ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఉగ్రవాదులతో సంబంధం ఉన్న సమీర్ను బోయగూడలోని కళారంగ్ కాలనీలో 16వ తేదీన అరెస్ట్ చేసిన విజయనగరం పోలీసులు తల్లి సబేరా, చెల్లి అలియాతో కలిసి ఉంటున్న సమీర్ ఇంటి పక్క ఉన్న బస్తీవాసులు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడూ తమతో గొడవలు పడేవాడు అంటూ తెలిపిన బస్తీవాసులు వెంటనే వారిని ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలంటే బస్తీవాసులు డిమాండ్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టేందుకు చూశారంటూ పోలీసులు తెలిపారని చెప్పిన బస్తీవాసులు ఎప్పుడు ఓల్డ్ సిటీకి చెందిన పలు బ్యాచ్లతోటి రూమ్ లో సమావేశమయ్యేవారని తెలిపిన బస్తీవాసులు. కష్టాలు పోతారు సార్, మా పిల్లలు కష్టం చేస్తారా మాకు ఉంది, లేకపోతే మేము బతకలేము. మా పిల్లలు కష్టం చేయదు. ఎక్కడెక్కడ బతికిన వాళ్ళు వచ్చి ఈడ మా బస్సులో చేరి ఇంత పెద్ద మార్కు పెట్టిన మా బస్సుకి మాకు చాలా బాధ అవుతుంది సార్. ఇక మీరు ఏం చేస్తారో ఇక మీరే చేయాలి సార్. నాకు 3 పిల్లలు, మేమంతా పనులకు పోతాం సార్. మా కోడలు ఒక్కటి చిన్నపిల్లల్ని పెట్టుకొని ఉంటుంది. మేము పొద్దున పోతే సాయంత్రం వస్తాం. మాకు ఏమయ్యేది తెలియదు. మా కోడలు ఇప్పుడు భయపడి మా ఇంటికి వెళ్ళిపోతా అంటుంది. మేమేం చేయాలి? మాకు నిద్ర పడతానే లేదు. అక్కడ అయింది ఇదే, మరి నా పక్కకే ఉంది. మాకు ఎప్పుడైనా భయమే ఉంది. మా 2 మగపిల్లలు కూడా భయపడుతున్నారు. పని చేసి వచ్చి భయపడుతున్నారు. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం సార్. కొత్తగా ఏం లేదు. మేము పాతోళ్ళం. మేము ఇంకా మా బస్తీలో ఇట్లాంటిది ఎప్పుడు జరగలే. కొట్లాడతాము, ఒకటైతాం, కానీ ఇంత పెద్ద కేసు ఎప్పుడు కాలేదు. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని నియోజకవర్గ కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల సమావేశంలోని ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే వివేక్ సమక్షంలో ప్రజా సమస్యలపై మాట్లాడిన నాయకులు పోగల సతీష్ పై టీపీసీసీ మెంబర్ పల్లె రఘునాథ్ రెడ్డి చేసుకోవడంతో గందరగోళం ఏర్పడింది. ప్రజా సమస్యలు అడిగిన వారిపై చేసుకోవడం ఏంటని స్థానిక కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ డైమండ్ హిల్స్ కాలనీ వాసులు ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ఇచ్చిన వారం రోజుల్లోనే తమ సమస్యను పరిష్కరించాలని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సామాన్యుల పట్ల హైడ్రా అధికారులు అండగా నిలుస్తున్నారని అన్నారు. కబ్జాదారుల ఆగడాలు శృతి మించుతున్నాయని, ఇప్పటిదాకా ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు గురవుతున్నాయి అంటే ప్రైవేట్ స్థలాలు కూడా లేఅవుట్ సైతం కబ్జా చేసి ఫ్లాట్ యజమానులను సైతం లోపలికి రానియకుండా చుట్టూ ఫెన్సింగ్ వేసిన దౌర్జన్యం ఇది. బాధితులకు ఓ ఆశా కిరణాల హైడ్రా కనిపించడంతో వారందరూ కూడా ఫిర్యాదులు చేయడంతో యాక్షన్ లోకి దిగిన హైడ్రా సోమవారం తెల్లవారుజామున భారీ బందోబస్తు మధ్య కబ్జాదారుడి ఆక్రమణ నుంచి కూడా లేఅవుట్ కాపాడారు. ఎప్పుడో 2000 సంవత్సరంలో కూడా అనుమతితోటి 9.27 ఎకరాల్లో వేసిన హుడా లేఅవుట్ లో 79 ఫ్లాట్ ఓనర్స్ ఫ్లాట్లు కొనుక్కున్నారు. ఈ లేఅవుట్ ను ఎన్ఎస్డి ప్రసాద్ అనే వ్యక్తి 2007లో అగ్రికల్చర్ ల్యాండ్ అంటూ రాత్రి ఫెన్సింగ్ వేసి కబ్జా చేశాడు. దీంతో బాధితులు గత సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో అధికారులు కబ్జాలను తొలగించారు. వైసీపీ వివాదాస్పద మాజీ ఎంపీ నందిగం సురేష్ ను తూళ్లూరి పోలీసులు మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం కోర్టుకు తీసుకుని వచ్చారు. పటిష్ట బందోబస్తు మధ్య మాజీ ఎంపీని పోలీసులు అత్యంత పకడ్బందీగా భద్రతా మధ్య మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. భద్రతా కారణాల దృష్ట్యా ఉదయాన్నే ఈ కార్యక్రమాన్ని పోలీసులు పూర్తి చేశారు. వైసీపీ శ్రేణులు గొడవలు సృష్టించే అవకాశం ఉందని భావించిన పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కోర్టు పరిసరాల్లోకి మీడియాను సైతం అనుమతించడం లేదు. నిన్న జరిగిన హత్యాయత్నం కేసులో నందిగం సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వద్దన్నాడు ఆయన.
మహబూబాబాద్ మరిపేట మండలం కేంద్రంలోని సూర్యాపేట జిల్లాకు చెందిన ప్రభాకర్ గౌడ్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలపై వినూత్నంగా ప్రచారం చేపట్టాడు. మత్తు పదార్థాలను అతి చిన్న వయసులోనే వినియోగిస్తూ తమ విలువైన జీవితాలను విద్యార్థులు చిరిమి వేసుకుంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మత్తు పదార్థాలను వినియోగించి తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చకూడదని మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించినట్టు ఆయన పేర్కొన్నాడు. ప్రభుత్వ ఉపాధ్యాయులు వేసవి సెలవులను ఉత్సాహంగా గడిపే నేపథ్యం ఉన్నటువంటి తరుణంలో సామాజిక బాధ్యతను గుర్తెరిగి మత్తు పదార్థాల వినియోగంపై ప్రచారం చేయడం పట్ల ఉపాధ్యాయుడిని స్థానికులు అభినందిస్తున్నారు. జీవితాన్ని కోల్పోవడమే మాదక ద్రవ్యాలపై చూడకు భవిష్యత్తు కోసం జీవితం ఒక అమూల్యమైన బహుమతి. మత్తు పదార్థాలపై తగదు విచక్షణ లేకపోవడం తెలుసుకో అది ఊపిరి మించిన ఊరు గర్భము చిప్పిచేస్తుంది మద్యం దానికి దూరమైతే అభివృద్ధి సత్యం. జీవితం ఒక అమూల్యమైన బహుమతి. దానిని మత్తుకు బారిపై వృధా చేసుకోకండి. అలవాట్లు మనసులో ఉంటేనే జీవితం మనసులో ఉంటుంది. మత్తు మొదలరా సోదరా ఎత్తుకు ఎదగరా శ్రమ. మద్యపానం. మాది సూర్యాపేట జిల్లా. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నేను ఈ విధంగా ఎందుకు తయారయ్యి మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల మీద ప్రచారం చేస్తున్నానంటే ఇటీవల కాలంలోనే నా మిత్రుడు మత్తు పదార్థాలకు అలవాటు పడి తీవ్రమైన అనారోగ్యం కారణానికి గురై చనిపోవడం జరిగింది. మరియు నా ఈ రోజుల్లో పేపర్లో కానీ టీవీలలో కానీ వాట్సాప్లో కానీ ఎక్కడ చూసినా కానీ మత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఎక్కడో ఒక చోట ప్రమాదాలు కానీ అఘాత్యాలు కానీ జరుగుతున్నాయి. మరి ఇంకోటి ఏంటంటే ఒక సామాజిక బాధ్యతగా నేను ప్రభుత్వ ఉపాధ్యాయుని యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థిని కాబట్టి ఒక సామాజిక బాధ్యతగా నేను ప్రచారం చేయాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తన అమూల్యమైన ప్రాణాలని కోల్పోయి తల్లిదండ్రులకు తీరని గర్భశోకాన్ని కలిగిస్తున్నారు. వారు చదువుకొని మంచిగా తల్లిదండ్రులని చూసుకోవాలని కోరుకుంటూ మరియు ఆరోగ్యవంతమైన పౌరుడుగా తయారు కావాలని కోరుకుంటున్నాను. ఇవాళ ఆదివారము కాబట్టి ఇక్కడ విపరీతమైన జనాలు వస్తారు కాబట్టి ఇక్కడ నేను మన మిత్రుల సహాయంతో ఇక్కడ ప్రచారం చేస్తున్నాను. అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేటివి మీరు చేపట్టి చాలా మందికి యువతకు ప్రోత్సహించి అంటే తెలియజేయడానికి మీరు చేసే కృషి ఎంతో ఉపయోగపడుతుంది. మత్తు పదార్థాలు అనేటివి వీటిని నార్కోటిక్ డ్రగ్స్ అంటారు. వీటిని సెడేటివ్స్, ఓపియాయిడ్స్ అండ్ ఇతర గంజాయి, మద్యం తీసుకోవడం, స్మోకింగ్ ఇలాంటివన్నీ మత్తు పదార్థాల కిందికి వస్తాయి. నేటి యువతలు మొత్తం దీనికి అడిక్ట్ అయిపోయి మొత్తం ప్రాబ్లమ్స్లో పడుతున్నారు. అందులో నుంచి కోలుకోలేకపోతున్నారు. వాళ్ళు మహబూబాద్లో తీసుకుంటే మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అన్నీ ఇవే ఉన్నాయి, డ్రగ్స్ కేసెస్. రీసెంట్గా ఒక డిగ్రీ కళాశాలలో కూడా ఇలాంటి డ్రగ్స్ కేసెస్ నమోదయ్యాయి. అక్కడికి మేము వెళ్ళి మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా చాలా బాగా విని వాళ్ళు ఒక మంచి దారిలో వెళ్తారని మేము అనుకున్నాము. కాళేశ్వరం వద్ద బ్రహ్మకుమారీలను ఉతికేసిన స్వామీజీలు తప్పుని తప్పు అని ఖండించకపోతే మనం కూడా ద్రోహులమే. దీన్ని ఒప్పుకో, మీరు ఇమీడియట్ తీసేయాలి. ఇమీడియట్ గా తీసేయాల్సింది. ఈ తెల్లబట్టలు ఎవరు ధరిస్తారు? తెల్లబట్టలు ఎవరు ధరిస్తారు? వాళ్ళు ఇంక మొహాన్ని బొట్టన పెట్టినారు. మన దాదీలు కొంతమంది అది కూడా పెట్టుకోవట్లేదు. అదే స్టిక్కర్ పెట్టుకున్నారు. అదన్నా అందుకని సనాతన భారత హైందవ ధర్మం ఏం చెప్పిందో అది పాటించే ఋషిష్యులు అందరం. కాబట్టి మీరు ఇప్పుడు భగవంతుడు పుట్టాడు, ఇలా వచ్చాడు, 5000 సంవత్సరాల తర్వాత ఇదంతా సృష్టి అంతా ఉండదు, ఈ పిచ్చి మాటలు మాట్లాడే వ్యవహారం ఉంటే కుదరదు. కాబట్టి మీరు చక్కగా తీసేసుకోవడం మంచిది. శివలింగం పెట్టారు స్వామిని, చక్క పెట్టుకోండి. డబ్బులు వసూలు చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఎంత డబ్బు కన్నా వసూలు చేసుకోండి. కానీ ఇక్కడ పిచ్చి స్టోరీ చెప్పి పిచ్చి వ్యవహారం నడిపితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోమమ్మా. అంటే కాదమ్మా, మీకు తెలుసు సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మీ సంస్థ కూడా తెలుసు. మరి ఏం చేద్దామని ఏంటి పెడతారు? డబ్బులు ఎక్కువ ప్రజలకు వచ్చుగా. యాచకులు బోళ్ళు మంది ఉన్నారు, ఇబ్బందులతో పడి ఉన్నారు. మేమే చేయలేంత ఆర్పాటు, ఇంతమంది స్వాములు వచ్చి ఈ ఆర్పాటాలు ఏంటి, ఇవన్నీ ఏంటి, ఎంత ఖర్చు దీనికి? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మీకు ప్రజల నుంచి ఇస్తారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.